ఈ రోజు మనం అరకు దగ్గరలో ఉన్న ట్రైబల్ విలేజ్ ట్రెడిషన్ గురించి తెలుసుకోబోతున్నాం. వీళ్ళు తెలుగు కూడా మాట్లాడగలరు. బట్ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకునే భాష ఒరియా. ఎందుకంటే ఇది ఒడిశాకు కూడా దగ్గరలో ఉంది. వీళ్ళు యూజ్ చేసే ఈ ట్రెడిషనల్ జ్యువెలరీ ఏదైతే ఉందో అది రూపాయి బిళ్ళలతోటి, అలాగే 10 రూపాయి అనాలు బిళ్ళలతోటి తయారు చేసి ఉంటుంది. రింగు రింగు బిళ్ళ, రూపాయి దండ అనే దండలు వేసుకునేది వీళ్ళే అనమాట. ఫైనల్లీ ముక్కు పొడుగు కూడా పెట్టేసుకున్నాక నేను చూడడానికి అచ్చం ఈ గోడ మీద బొమ్మలాగే ఉన్నా. ఇక్కడ మనం వీళ్ళతో కలిసిపోయి వీళ్ళ ట్రెడిషన్ గురించి నేర్చుకోవచ్చు. నేను ఇక్కడ ఇస్తరాకులు లాంటివి వీళ్ళు తయారు చేస్తారన్నమాట, బౌల్స్. అది ఆకులతో ఎలా తయారు చేస్తారనేది నాకు నేర్పిస్తున్నారు. నెల్లూరులో సైడ్ బిజినెస్ పెట్టేస్తా. ఆ తర్వాత నేను వాళ్ళ పద్ధతిలో వడ్లను దంచి రోకలతోటి, తర్వాత అందులో రాగులేసి నూరి తిరగలి. పెద్ద కష్టమేం అనిపించలేదు, ఎందుకంటే ఈ మధ్య జిమ్ జాయిన్ అయినా కదా అందుకని. తర్వాత వాళ్ళ గైడెన్స్ తో కట్టెల పొయ్యిలో నేను ఊది వెదురు బొంగుతోటి దగ్గరుండి వండాను. అది కూడా వాళ్ళ డిష్ అయిన రాగి పిట్టును వండి దాన్ని నేను టేస్ట్ చేశాను. యాక్చువల్లీ వాళ్ళకు కూడా ఇచ్చాను, బట్ వాళ్ళు తినేశారు పడేశారు తెలీదు. తర్వాత ఈ న్యూ ఇయర్ అంతా నాకు మంచి జరగాలని చెప్పేసి వాళ్ళ దేవుడికి మొక్కుకొని వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ నేర్చుకొని వేశాను. చాలా సరదాగా అనిపించింది. న్యూ ఇయర్కి పార్టీలు ఫుడ్ కాకుండా ఇది చాలా స్పెషల్గా అనిపించింది. ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నానని కామెంట్ చేయండి.